ప్రేమించి పెళ్లి చేసుకున్నాక భర్త మొహం చాటేశాడని అత్తింటి ముందు యువతి నిరసనకు దిగింది. హయత్ నగర్లో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. గతేడాదితో యువతికి నిఖిల్తో పరిచయమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడని యువతి వాపోయింది. పరిచయమైన నెల రోజుల్లోనే పెళ్లి చేసుకుంటారని నిఖిల్ చెప్పాడని, వెంటనే ఇంట్లో తెలియకుండా విజయవాడలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. వారం క్రితం తనపై ఇంట్రెస్ట్ లేదంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు కన్నీటి పర్యాంతమైంది. నిఖిల్ మోసం చేశాడని గచ్చిబౌలి పోలీసులకు బాధితురాలు ఆశ్రయించింది. అయినా పోలీసులు స్పందించకపోవడంతో ఆందోళనకు దిగింది. ఇప్పటికైనా పోలీసులు రియాక్ట్ అయి న్యాయం చేయాలని యువతి కోరుతోంది. పెళ్లి చేసుకొని మోసం చేసినటువంటి ఘటన హైదరాబాద్లో జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ లోని హయత్ నగర్ లోని ఒక యువతి ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకొని తనను మోసం చేశాడంటూ కూడా ప్రీడ్ ఇంటి ముందైతే నిరసనకైతే దిగింది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ హయత్ నగర్ లోని మోదికి యువతి తనకు న్యాయం చేయాలంటూ కూడా ప్రీడ్ ఇంటి ముందైతే నిరసన అయితే చేపట్టింది. గత సంవత్సరంలోని ఏదైతే నిఖిల్ అనే వ్యక్తి తనకు పరిచయం అయ్యాడని, అలాగే తను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించి వ్యాపారం చేస్తున్నానంటూ కూడా ఆ మౌనికనైతే నమ్మించాడు. ఆ తర్వాత ఏదైతే పరిచయమైన ఒక నెలకే వీరిద్దరూ కూడా పెళ్లి అయితే చేసుకున్నారు. ముఖ్యంగా విజయవాడ వెళ్ళి, అంటే ఇంట్లో తెలియకుండా విజయవాడ వెళ్ళి మరి వీళ్ళిద్దరూ కూడా పెళ్లి అయితే చేసుకున్నారు. గత వారంలోని తనపై ఇంట్రెస్ట్ లేదని ఏదైతే ఇంట్లో నుంచి అయితే అతను వెళ్ళిపోయినట్లయితే ఆమె అయితే చెప్తుంది. దీంతో తనను నిఖిల్ మోసం చేశాడని గ్రహించి వెంటనే గచ్చిబౌలి పోలీసులను అయితే ఆ యువత ఆశ్రయించింది. కానీ పోలీసులు కూడా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా అత్తింటి వారే కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కూడా ఈ రోజు నిన్న ఏదైతే ఆ ప్రియుడి ఇంటి ముందు అయితే ముఖ్యంగా ఆమె అయితే నిరసన అయితే తెలియజేసింది. ముఖ్యంగా అత్తింటి వారు కూడా తమ ఏదైతే క్రిస్టియన్స్ అంటూ తనకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారంటూ కూడా ఆమె అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు అత్తింటి ముందు అయితే ఆందోళనకు అయితే దిగింది. ఇప్పటికైనా పోలీసులు దీనిపై చొరవ తీసుకొని నిఖిల్ ను రప్పించి తనకి ఏదైతే తనకి ఇవ్వాలంటూ కూడా ఇటు ఆ మౌనిక అనే ఆమె ఇంటి ముందు అత్తింటి ముందు అయితే నిరసన అయితే తెలియజేస్తుంది. ముఖ్యంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసిన సరే పోలీసులు పట్టించకపోవడంతో కూడా ఈ ఆ మౌనిక అనే ఆమె ఆ అత్తింటి వారి ఇంటి ముందు అయితే నిరసన అయితే తెలియజేస్తుంది. థ్యాంక్ యూ కుమార్. వస్తాడు అట్లా పడకుండా కొంచెం అమ్మాయి వచ్చింది అంటే ఎవరైనా ఊరుకొస్తారు. నేను ఏ రోజు కూడా అడగలేదు ఆంటీ, మీ అమ్మకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు దేనికని నేను అడగలేదు ఆంటీ. ఒకటి ఇంట్లో నుంచి కట్టలు కట్టలు డబ్బులు తీసుకొస్తాడు వీళ్ళ అమ్మకి ఇస్తా అని, ఇక్కడ ఏమో 5,000 అంటుంది. నేను చూస్తున్నా కదా ఆయనతో తిరుగుకుంటూ ముంబైకి అదే ఇప్పుడు నేను చూపిస్తా, ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా చూపిస్తా. అరవకు కాదమ్మా, వారం అవుతుంది వెళ్ళిపోయి ఇద్దరు ఒక తల కూర్చుని పెట్టి మరి పిలిపియండి. నేను ఇక్కడే కూర్చుంటా. ఆయన గోడకేసి గుద్ది కొట్టిందని చెప్తున్నా కదా. నువ్వు చెప్తే మేము నమ్ముతామా? కొట్టిందా? నేను కూడా తీసుకెళ్ళి చూపిస్తా. ఏం చేసినావో నీకు తెలుసు, మాకేం తెలుసు ఏం చేసినా. మరి ఇప్పుడు నేను ఏదో చేసిందని అయితే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడాను కదా. మీ ఇల్లు తెలుసా నాకు ఏ రోజైనా? నేను ఎందుకు ఇల్లు కూడా తెలియకుండా ఆధార్ ఒక్కదాన్ని వచ్చినా నేను అర్థమైపోతుంది.